డెఫినెట్గా ఎస్ఆర్హెచ్కి అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్వంత మైదానం స్వంత ప్రేక్షకుల మధ్య ఆడడం అనేది ఎస్ఆర్హెచ్ కలిసి వచ్చే అంశం. అలాగే లాస్ట్ మ్యాచ్ గెలిచారు. అంతకుముందు మ్యాచ్ ఓడిపోయి ఉంటే అది వేరుండే, కానీ లాస్ట్ మ్యాచ్ గెలిచారు కలకత్తాలో. వాళ్ళ కలకత్తా హోమ్ గ్రౌండ్ లోపల మరి కలకత్తాను ఓడించడం అనేది అది కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేసి అటు అందరూ కూడా రాణించారు. అటు హెడ్ రాణించాడు, ముఖ్యంగా అభిషేక్ శర్మ రాణించాడు, నితీష్ కుమార్ రాణించాడు. అందరూ రాణించిన తర్వాత మరి బౌలింగ్ విషయంలో బౌలింగ్లో కూడా మార్పులు తీసుకొచ్చారు. నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ స్లోర్ బాల్స్ చేసి మరి 2 వికెట్లు తీసి అటు ఎగ్జాక్ట్లీ బ్యాటింగ్లో కూడా 39 రన్స్ చేసి మరి గెలవడం. అలాగే లక్నో విషయానికి వస్తే అన్ని ఎక్కడ చూసినా నెగిటివ్స్ కనిపిస్తున్నాయి. లక్నో విషయంలో కూడా రిషబ్ పంత్ ఓపెనింగ్ రావడం ఇది నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నా. ఎందుకంటే రిషబ్ పంత్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ ఓపెనర్. అలాగే మార్క్రమ్ అనే ఒక వరల్డ్ క్లాస్ బ్యాటర్ ఓపెనర్ కెప్టెన్ గా ఉండగా సౌత్ ఆఫ్రికన్ క్యాప్టెన్, హీ వాజ్ ఏ క్యాప్టెన్ ఫర్ సౌత్ ఆఫ్రికా. T20 వరల్డ్ కప్ లో కూడా మనం చూసాం. అద్భుతంగా ఆడతాడు, చాలా వేగంగా ఆడతాడు. అంత మంచి ఓపెనర్స్ ఉన్న తర్వాత అనవసరంగా తను ముందుకు రావడం అనేది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ లోపల అటు ఇంగ్లీష్ కానీ అలాగే ఫారిన్ ప్లేయర్స్ చాలా మంచి వసింధు హసరంగా వీళ్ళందరూ మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు.